మనం చూస్తాం. ఇక మరొక అంశాన్ని పోదాం. ఈయన గుర్తున్నాడా మీకు? ఈయన పేరు మీకు తెలుసా? మేడిపల్లి సత్యం అంటారు. కేటీఆర్ మీద, బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ మీద తొలినాళ్లలో అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేగా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడిగా గెలిచిన తర్వాత ఈయన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపినాయి. మీ అందరికీ తెలుసు కదా. ఈరోజు ఇదే మేడిపల్లి సత్యంను కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలే నిలదీసే పరిస్థితికి వచ్చింది. ఆదివారం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కాల్యలో కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు నిరసన సెగ తగిలింది. సాగునీరు అందక పంటలు ఎండుతున్నా పట్టించుకోవడం లేదని రైతులు నిలదీశారు. రుణమాఫీ పూర్తి చేయలేదని, రైతు భరోసా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక గర్సగుర్తికి సంబంధించి మండల కేంద్రం చేస్తానంటూ గతంలో ఇచ్చిన హామీ ఏమైందని కూడా ప్రశ్నించారు. ఇక పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను నియోజకవర్గాలలో అడుగు పెట్టమని చెప్పారు. నేను చెప్తాను కదా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కనుక ఇప్పుడు నియోజకవర్గాలలో అడుగు పెడితే పూలదండల ప్లేస్లో వేరే దండలు పడతాయి. ఊరి పొలిమేరలు దాటేదాకా తన్ని తరిమి పెడతారు తెలంగాణ ప్రాంత ప్రజలు. పల్లెలు తాగడానికి నీళ్లు లేవు, సాగు పంటకు నీళ్లు లేవు, విద్యుత్ సరిగ్గా రాదు, కాలువల నుంచి నీళ్లు రావు, రుణమాఫీ కాదు, రైతు భరోసా ఇవ్వరు, రైతు రుణమాఫీ ఇయ్యరు, హామీలు అమలు చేయదు, అధికారులు పట్టించుకోరు. ఏడికి పోవాలని తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రైతులు ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితికి వచ్చింది ఈరోజు. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చాలా ఉత్కంఠగా మారుతున్న పరిస్థితి ఇది. ఇక్కడ కేవలం మీకు మేడిపల్లి సత్యం అనే ఒకే ఎమ్మెల్యేనే కనబడుతున్నాడు. కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల పరిస్థితి అందరిది కూడా గిరే పరిస్థితి. నీళ్లుండి తోడలేని పరిస్థితి, సకాలంలో అందించలేని పరిస్థితి. వాళ్ళ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉంది. అది దున్నపోతు మీద వానబడ్డట్టు అయిపోయింది. కనీసం సోయి లేదు, ప్రణాళిక లేదు, ముందస్తు ఆలోచన లేదు. రేపు ఎండాకాలం ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇంకో నెల అయితే బగబగ మండుతున్న ఎండలు, పంటలన్నీ ఇప్పటికే ఎండిపోతున్నాయి. దాన్ని నీళ్ళు అందించాలన్న సోయి లేదు. పోనీ గోదావరి జలాలను తోడిపోస్తారా అంటే ఆ సోయి లేదు. ఆ నీళ్లను ముదిగాలే తీసుకొచ్చి రిజర్వాయర్లలో నింపి పెడదామంటే ఆ సోయి లేదు. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులకు సంబంధించి ఆగ్రహ ఆవేశాలు రావడానికి ప్రధానమైన మూలమైన కారణం మీరు ఏం లేదు, మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే మీ ఊరికత్తే నీళ్ళు ఇస్తావా రాజీనామా చేస్తావా, రుణమాఫీ చేస్తావా రాజీనామా చేస్తావా, రైతు భరోసా వేస్తావా రాజీనామా చేస్తావా, రైతు బీమా ఇస్తావా రాజీనామా చేస్తావా, కరెంట్ ఇస్తావా రాజీనామా చేస్తావా, లేకపోతే పూర్తి స్థాయిలో కూడా మీరు ఇచ్చిన హామీలు అమలు చేస్తారా రాజీనామా చేస్తారా? గింతే. మీరు రాజీనామా చేస్తారా లేదా అని పంచాయతీ మొదలుపెట్టుర్రి. పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంచాయతీ మొదలుపెట్టి, లేకపోతే ఏడొస్తుంది ఒకసారికి ఇక్కడ చూడుర్రి. దేవా నీళ్లు రావా, దేవాదుల ఆయకట్టులో ఎండుతున్న పంటలు, ఇక ప్రాజెక్టు పంపింగ్ వ్యవస్థ అస్తవ్యస్తం, నిర్వహణ సంస్థకు బిల్లుల పెండింగ్, గైహాజర్ రూపంలో కార్మికుల నిరసన, వారం రోజులుగా ఆగిన నీటి పంపింగ్, ఆయకట్టుపై అధికారుల కాకి లెక్కలు, మూసుకుపోయిన పిల్ల కాలువ, ఇక సాగునీరు రాక ఎండుతున్న పంటలు అంటూ కూడా చూడొచ్చు. ఇక సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో ఉమ్మడి వరంగల్ జిల్లా ఆయకట్టు అంతటికీ దేవాదుల నీళ్లు పారాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక పరిస్థితి మారింది. కాలువలలో తుప్పలు మొలిచాయి. యాసంగిపై సరైన ప్రణాళిక లేకపోవడం, నిర్వహణ సంస్థకు బిల్లులు కూడా ఇవ్వకపోవడంతో వారంతో పాటు ఆ నీటి పంపింగ్ జరగలేదు. ఇక ఫలితంగా నీరందక పంటలన్నీ కూడా ఎండిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక చూడు, దేవాదుల ఆయకట్టుకు సంబంధించి వరంగల్ జిల్లాలో నీళ్ళు ఇవ్వకపోతే ఆ నీళ్లకు రాకపోవడంతో మొత్తం తుప్పలు మొలిచి మొత్తం ఇసుకతోని మట్టి దిబ్బలతోని ఎట్లా మూసుకుపోయిందో చూడరు. ఇక నీళ్ళు ఏడిస్తారండి వీళ్ళు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా కూడా ప్రజల పట్ల, ప్రజా వ్యవస్థ పట్ల, పరిపాలన వ్యవస్థ చిత్తశుద్ధి లేదు. పోనీ పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ జరిగే అంశానికి సంబంధించి ఏంది అంటే వాస్తవాలు మనందరం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనబడతాం. సో పూర్తిగా కూడా దేవాదుల ఆయకట్టుతో ఎండుతున్న పంటలకు సంబంధించి కూడా కనీసం కనికరించే పరిస్థితులలో లేదు. పంటలన్నీ ఎండిపోతున్నాయి ఆయన అంటే ఏసీ గదులలో కూర్చొని మావునికి ఎమ్మెల్సీ సికెట్ అత్తలేదు, మావునికి అత్తలేదు అన్న పంచాయతీ తప్ప ఇంకేమీ లేని పరిస్థితి కనబడతాం. సో మొత్తానికి ఏం జరుగుతుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాలి. ఇక్కడ ఒకసారి చూడండి, 15 నెలల పాలన ఏండ్ల కరువు, ప్రభుత్వంపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్. చుక్క నీళ్లు రాక ఎండుతున్న పంటలు, కాంగ్రెస్ పాలనలో రైతుల 10 ఏళ్లు వెనక్కి, కేసీఆర్ హయాంలో పుష్కలంగా నీళ్లు, 2 పంటలు పండించిన రైతులు అప్పు తీర్చి పిల్లలను చదివించారు. కేసీఆర్ది చెదిరిపోని చరిత్ర. సూర్యాపేట జిల్లాలో ఎండిన పంటలను పరిశీలించిన జగదీష్ రెడ్డి అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. నేను ఏం చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పరిస్థితి ఇదే. నీళ్లు లేక ఇబ్బడి ముబ్బడిగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పరిపాలన అయితే చేస్తుంది, కానీ అస్తవ్యస్తంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. సో ఫైనల్ గా నీళ్లు అందించలేని పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక ఏం జరుగుతుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి